going to discuss about interfacing logic families. So what do you mean by interfacing? A very simple definition: connecting the outputs of one circuit or system to the input of another circuit or system means the connection between the two devices. That's nothing but a interfacing. Connection between the two circuits or two systems. Before that, the current and voltage parameters here: VIH, VIL, VOH, VOL. V indicates voltage. The suffix I and O indicates input output. HL indicates high level, low level. In the same way, current also. See, first one, VIH, the high level input voltage, IIH, high level input current. In this way, we have to understand. In the next slide, see here, the voltage range for logic 1 and logic 0 for TTL and CMOS. ఒకవేళ TTL కనుక తీసుకుంటే లాజిక్ 1 రేంజ్ ఏంటి 2 to 2.4, 0 రేంజ్ ఏంటి 0.4 to 0.8. బట్ ఇక్కడ లాజిక్ 0 రేంజ్ is 0.05 to 1.67 and లాజిక్ 1 is 3.33 to 4.9. అంటే 3.33 నుండి 4.95 మధ్యలో ఏ వోల్టేజ్ ఉన్నా కూడా లాజిక్ 1 అనేది ట్రీట్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ రేటింగ్స్ ఫర్ TTL అండ్ CMOS. నెక్స్ట్, ఇంటర్ఫేసింగ్ లాజిక్ ఫ్యామిలీస్. ఇంతకుముందు ఇంటర్ఫేసింగ్ అంటే ఏం చెప్పానంటే కనెక్షన్ బిట్వీన్ ద టూ, అంటే అవుట్పుట్ ఆఫ్ వన్ సర్క్యూట్ టు ద ఇన్పుట్ ఆఫ్ అనదర్ సర్క్యూట్. ఇంటర్ఫేసింగ్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఇన్పుట్ డివైస్ ఇస్ బిలాంగ్స్ టు వన్ లాజిక్ ఫ్యామిలీ, అవుట్పుట్ డివైస్ బిలాంగ్స్ టు అనదర్ లాజిక్ ఫ్యామిలీ. అంటే టూ డిఫరెంట్ లాజిక్ ఫ్యామిలీస్ మధ్యలో మనము ఇంటర్ఫేస్ చేస్తే, సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ ద AND గేట్ అవుట్పుట్, ద AND గేట్, ఇది AND గేట్, ద AND గేట్ అవుట్పుట్ ని నేను NOT గేట్ కి కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ AND గేట్ వచ్చేసి ఏంటి TTL లాజిక్ ఫ్యామిలీతో డిజైన్ చేసింది, ఇది వచ్చేసి CMOS. మరి ఇలా మనం కనెక్ట్ చేయొచ్చా సార్ అంటే TTL గేట్ని CMOSతో డిజైన్ చేసిన నాట్ గేట్కి మనం కనెక్ట్ చేయొచ్చా అంటే, ఫస్ట్ కనెక్ట్ చేయడానికి ఉన్న బేసిక్ కండిషన్ ఏంటి అంటే ద వోల్టేజెస్ మస్ట్ బి మ్యాచ్, ద కరెంట్ ఆల్సో మస్ట్ బి మ్యాచ్. ఎలా మ్యాచ్ అవ్వాలి ఇక్కడ చూడండి. when interfacing logic families, several considerations we must make. The output voltage level of first one of one family must be high and low enough to meet the input requirements of the receiving family. High or equal చెప్పాలంటే high or equal అంటే greater than or equal అయితే ఉండాలి. వోల్టేజ్ లెవెల్ అయినా కరెంట్ లెవెల్ ఎలా ఉండాలంటే greater than or equal to, less than అయితే ఉండకూడదు, greater than or equal to. First one voltage and currents must be higher than the second one. Also, the output current capability of the driving gate must be high enough for the input draw of the receiving gate or gates. ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటంటే TTL డ్రైవింగ్ CMOS అంటే ఫస్ట్ TTL గేట్ ఉంటుంది. దిస్ ఇస్ ఫస్ట్ సపోజ్ AND గేట్ అనుకుంటే, సేమ్ ఎగ్జాంపుల్, ఈ AND గేటు CMOS గేట్ని డ్రైవ్ చేస్తుంది. అంటే దిస్ AND గేట్ ఈజ్ ఫర్ TTL, ఇది వచ్చేసి మనకు CMOSతో డిజైన్ చేసిన నాట్ గేట్. ఇలా చేస్తున్నప్పుడు ఫస్ట్ కరెంట్ చూసుకుంటే కనుక TTL వచ్చేసి 20 మైక్రోఆంప్స్ ఉంటాయి IOH, CMOSకి వచ్చేసరికి 1 మైక్రోఆంప్. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఈజీగా కరెంట్ రిక్వైర్మెంట్లో ప్రాబ్లం లేదు. బట్ వోల్టేజ్కి వచ్చేసరికి దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. VOH TTL వచ్చేసి 2.4 ఉంది అండ్ VIH రిక్వైర్మెంట్ ఎంత ఉందండి 3.5. 2.4 అనేది మనం అవుట్పుట్లో ఇస్తే అక్కడ కావాల్సింది ఏంటంటే 3.5. సో లెస్ దాన్ దట్ ఆఫ్ ది ఇన్పుట్ వోల్టేజ్, సో లెస్ దాన్ దట్ ఆఫ్ ది అవుట్పుట్ వోల్టేజ్.
So there is a problem in interfacing TTL with the CMOS. ఇప్పుడు we consider voltage. So దీన్ని ఓవర్కమ్ చేయడానికి we need to connect one pull-up resistor, then TTL output rise to approximately 5 volts. So the next slide here, TTL driving a high voltage CMOS, that is a VDD greater than 5 volts. Use an open connector 7407 with pull-up and the voltage level transistor 40104. సో ఇక్కడ అన్నమాట ఇది మన టీటీఎల్ని మన CMOSకి కనెక్ట్ చేస్తే కనుక వోల్టేజ్ రిక్వైర్మెంట్స్ని మనం ఈక్వల్ చేయడానికి యూ హ్యావ్ టు కనెక్ట్ వన్ పుల్ అప్ రెసిస్టర్ లైక్ దిస్. సో దిస్ ఈస్ అ VDD. Here we connected what? A pull up resistor 10 kilo ohm. This will increase the required voltage level. The pull up resistor increase the VOH of the TTL gate. ఇక్కడ ఉన్న వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంది. సో ఈ కనెక్షన్ ఉండడం వల్ల మనం ఈజీగా ఇంటర్ఫేస్ చేయొచ్చు. డైరెక్ట్ ఇంటర్ఫేస్ చేస్తే మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ పుల్ అప్ రెసిస్టర్. సో నెక్స్ట్ CMOS డ్రైవింగ్ TTL ఉంటే ఇవి కండిషన్స్ అన్నమాట. VOH greater than or equal to VIH, VOL less than or equal to VIL, IOH greater than or equal to IH, IOL greater than or equal to IIL. The NIC indicates a number of output devices. These are the conditions we consider when CMOS driving TTL. The CMOS driving TTL appudu CMOS driving TTL 4.95 volts is there in the output, but TTL requires how much? Only 2 volts. There is no problem at all. And coming to the current, IOH is 0.4 milliamps. CMOS వచ్చేసరికి 0.4 milliamps. బట్ ఇక్కడ ఇన్పుట్ ఎంత అండి మనకి ఇన్పుట్ కరెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ TTL వచ్చేసి 20 మైక్రో. ఇది 10⁻⁻6 ఉంటే ఇక్కడ 10⁻³ ప్రొవైడ్ చేసిన కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రైజ్ అవ్వట్లేదు. ఇన్ ద CMOS డ్రైవింగ్ TTLలో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ కరెంట్ అండ్ వోల్టేజ్. CMOS డ్రైవింగ్ TTL ఇన్ ద లో స్టేట్, ఇదేమో హై స్టేట్లో. లో స్టేట్కి వచ్చేసరికి ఏమవుతుంది, CMOS అవుట్పుట్ వోల్టేజ్ దట్ ఇస్ 0.05 లెస్ దాన్ TTL ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ మనం చూసుకుంటే కండిషన్లో కంపల్సరీ లెస్ దాన్ అని చూసారా, ఈ కండిషన్ లెస్ దానే ఉండాలి. లెస్ దాన్ ఉన్నప్పుడే ప్రాపర్ ఇంటర్ఫేసింగ్ ఉంటుంది కాబట్టి లెస్ దాన్ ఉంది. సో దెన్ నో ప్రాబ్లమ్ ఇన్ ద లో స్టేట్ ఆల్సో. అండ్ కరెంట్కి వచ్చేసరికి ఇస్ 0.4 మిలియామ్ 0.4 మిలియామ్. మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్ ఏ సింగిల్ TTLలో. ఓన్లీ సింగిల్, అదే కనుక మల్టిపుల్ చేసినప్పుడు మళ్ళీ దాని అవుట్పుట్ రిక్వైర్మెంట్ సరిపోదు కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ది అనదర్. సో ఇక్కడ హై వోల్టేజ్ CMOS డ్రైవింగ్ TTL. సో హై వోల్టేజ్ CMOS డ్రైవింగ్ TTLలో మనం యూజ్ చేయాల్సింది అంటే వోల్టేజ్ లెవెల్ ట్రాన్సిస్టర్ యూజ్ చేసి మనం ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ హై వోల్టేజ్ CMOS డ్రైవింగ్ TTL. ఇంటర్ఫేసింగ్ CMOS టు TTL, ఇది ఇంతకుముందు డిస్కస్ చేస్తాము. అదే the point of a current. This is the driving gate, this is your input gate. This is 0.51 milliamps, but here 40 microamps. And here C. This is for high and this is for low. Low cursor ki less than. The CMOS cannot sync the IIL required by the TTL gate here. Here we have the 0.51 milliamps, but here 1.6 milliamps. So this IIL is not cannot sync by the required TTL gate, this TTL gate. So the solution for this, here interfacing CMOS to TTL, we need to connect one buffer here. So buffer ganaka use cheste the problem will be solved in the interfacing CMOS to TTL. So this is about the interfacing logic families. Okay.